శాసనమండలిలో వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి చిత్రాలను ప్లకార్డులను పట్టుకుని రచ్చ చేసి హిందూ ధర్మాన్ని అవమానించారని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మండలిని రాజకీయ ప్రదర్శనలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సభలో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. కౌన్సిల్ సమావేశంలో వైసీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్లకార్డ్స్లా పట్టుకొని చెప్పులు వేసుకొని కౌన్సిల్ సమావేశానికి తీసుకురావడం కూడా చాలా వరకు హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నట్టు, కించపరుస్తున్నట్టు కూడా వివిధ కార్యక్రమాలు అయితే పలు చోట్ల కండక్ట్ చేశారు. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి అదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఆయన ఏమంటారు తెలుసుకుంది. సార్, కౌన్సిల్ సమావేశంలో ఇట్లా వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొచ్చారు, అది కూడా చెప్పులు వేసుకొని ఆ ప్లకార్డ్స్ని పట్టుకొని, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే చేసిన పని మాత్రం అత్యంత జుగుప్సాకరం, అవమానకర రీతిలో చేసింది. హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా, హిందూ దేవుళ్ళ మీద గౌరవం లేకుండా వాళ్ళు ఈ విధంగా దేవుడి ఫోటోలని బ్యానర్ల మీద, ప్లే కార్డుల మీద ప్రింట్ చేసుకొని రాజకీయాలకు వాడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. హిందూ సమాజానికి క్షమాపణ కోరమని, హిందూ సమాజానికి చేసినటువంటి ద్రోహానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకంతో ప్రజలు ఇప్పటికే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పంపించారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఇంకా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ మతానికి విశ్వాసాల మీద, పద్ధతుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇది చూస్తూ ఊరుకోదు. వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తాం. అంటే వారి యొక్క విశ్వాసాన్ని, భక్తిని చాటుకోవడానికి అలా తీసుకొచ్చామని కూడా అంటున్నారు సార్. భక్తి ఉన్నవాడు, దేవుడి విశ్వాసం మీద, దేవుడి మీద భక్తి ఉన్నవాడు ఎవడన్నా బ్యానర్ల మీద ఫోటోలు వేసుకొని ప్లే కార్డులు రాజకీయాలకు వాడుకుంటారమ్మా? అలా చేయదు కదా. ఆ చెప్పులు వేసుకొని ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ స్లోగన్లు తీసుకుంటూ ఆ విధంగా అవమానకర రీతిలో దేవుడి పటాలని, దేవుడి ప్రతిమలని వాడుతారమ్మా. సార్, ముఖ్యంగా కల్తీనే విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి కార్యకలాపాలు ఏమన్నా చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు కాదమ్మా, నిరూపించబడినటువంటి వాస్తవాలని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ మీద పడేటువంటి శిక్షని తప్పించుకోవాలనుకుంటున్నారు. ఏదో విధంగా దీన్ని రభస చేయాలనుకుంటున్నారు, ఏదో విధంగా గొడవ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరింత అబాసు పాలవుతున్నారు. కల్తీని నిరూపించబడినటువంటి ప్రక్రియ, ఆల్రెడీ కల్తీ చేశారని స్పష్టంగా దర్యాప్తు సంస్థలు తేల్చినాయి. దాని మీద చర్యలు తీసుకోవడం మాత్రమే మిగిలింది. దాన్ని పెద్దగా మళ్ళీ చెప్పుకోవాల్సిన కూడా పనేమీ లేదు. ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. సో చూసారు కదా, ముఖ్యంగా అంటే కల్తీనే విషయాన్ని కానీ వివిధ కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలు డైవర్ట్ చేయడానికైతే ఇట్లాంటి దేవుణ్ణి ఉపయోగించుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవడమే కాకుండా చెప్పులు వేసుకొని కౌన్సిల్ సమావేశానికి రావడం కూడా పూర్తిగా ఖండిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.